నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తికి, అత్యంత జ్ఞాన సంపన్నులు పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అమరావతి నిర్మాణాలకు అత్యధిక ఖర్చు ఎందుకు? కేవలం అమరావతి నిర్మాణాలకే ఖర్చు ఎందుకు ఎక్కువ అవుతుంది? అమరావతిలో కట్టుతున్న బ్రిడ్జీలు కానీ, రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. వాటిని మన రాష్ట్రంలోని రోడ్లు, బ్రిడ్జీలు వాటితో పోల్చుకున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో బాబాసాహెబ్ విగ్రహం ఖర్చుకును ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో నిర్మించిన బాబాసాహెబ్ విగ్రహానికి ఖర్చు చూస్తే చాలా వేరియేషన్ ఉంటుంది. అత్యంత వేరియేషను సెక్రటేరియట్ విషయంలో, ఏ విషయంలో అయినా సరే ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖర్చు ఎందుకు ఒక స్క్వేర్ ఫీట్కి 20,000 అంట వార్తలు వచ్చినాయే మీకు చెప్తున్నా. ఈ విషయంపై ప్రజలకు తెలియచేయాలని చెప్పి భావిస్తున్నాను. అమరావతిని ఎంత సమర్థవంతంగా, ఎంత పారదర్శకంగా, ఎంత న్యాయమైన ఖర్చుతో నిర్మిస్తున్నారు? ప్రజల రాజధాని పేరుతో ప్రజలపై ఎంత ఆర్థిక భారం? భవనాల చదరపు అడుగు నుంచి రహదారుల కిలోమీటర్ వరకు ప్రస్తుత నిర్మాణ వ్యయాలపై కనీస పరిశీలన ప్రజలు చేయాలి. ప్రజల బాధ్యత. లక్షల కోట్లు రేపొద్దున ఎవరు కడతారు? ఈ పాలక కులాలు కట్టవు. ప్రజల పన్నుల నుంచే కట్టాల్సిందే. ఇప్పటికే 10 లక్షల పైగా ఆంధ్రప్రదేశ్ అప్పు ఉందనుకుంటున్నాను. మరి ఇవన్నీ ప్రజలు పన్నులు కట్టడం ద్వారా వాటిని అప్పులు తెచ్చిన దాని మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు కొత్తగా ఏమీ అవినీతికి పాల్పడటానికి లేదు. ఒక ఉదాహరణకి 10 లక్షలతో కట్టాలనుకున్న బిల్డింగు 10 లక్షలతో కట్టకుండా ఆ 10 లక్షలు కడుతున్న బిల్డింగ్ యొక్క ఎస్టిమేషన్ 1 కోటి రూపాయలు చేసి 10 లక్షలతోనే ఆ బిల్డింగ్ కడతారు. ఈ యొక్క 90 లక్షలు అన్నది ఏం చేస్తారు? పంచుకుంటారు. ఎవరు పంచుకుంటారు? ఎవరికైతే రాజ్యాధికారం ఉంటుందో వారు పంచుకుంటారు. ఈ 90 లక్షల అప్పుని ఎవరు కట్టాలి? ప్రజల పన్నుల నుంచి కట్టాలి. ఎక్కడ ఈ డబ్బులు దాచుకుంటారు? ఏ రూపంలో దాచుకుంటారు? భూములు ఇక్కడే కొని దాచుకునే రకం కొంతమంది ఉంటారు. విదేశాలకు ట్రిప్పుకి వెళ్ళినప్పుడు కనపడకుండా స్విస్ బ్యాంకులు లాంటి ఇంకా ఒక 10-15 చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఓన్లీ స్విస్ బ్యాంకే. ఇప్పుడు అనేక దేశాల్లో స్విస్ బ్యాంకులు ఉన్నాయి. మన దేశంలో కూడా డబ్బులు దాచుకునే చోటు ఉండేది. అది అందరికీ తెలిసింది ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా గారు అక్కడ దాచుకునేవాళ్ళు. ఆయన చనిపోయినప్పుడంట కొన్ని వెహికల్స్ నుంచి అక్కడి నుంచి డబ్బులని తరలించటం చేశారు. అప్పుడు గీతారెడ్డి గారు దీన్ని పర్యవేక్షించారని చెప్తారు. గీతారెడ్డి గారు ఇంకా రఘువీరారెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది. ప్రభుత్వం ఖర్చుల వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలియచేయాలి. వైట్ పేపర్. ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం మరోసారి అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. రాజధాని ప్రాంతంలో సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ మార్గాలు, వరద నియంత్రణ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం దీనిని రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన మహత్తర నిర్మాణ కార్యక్రమంగా వివరిస్తుంది. రాజధాని నిర్మాణం వేగవంతం కావడం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతుంది. రాజధాని నిర్మించకూడదని చెప్పడం ఈ
నా ఉద్దేశం కాదు. అమరావతిని వ్యతిరేకించడం అసలే కాదు. ఒక రాష్ట్రానికి శాశ్వత రాజధాని అవసరం. ఆ రాజధాని మంచి రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాలు, శాసనసభ, సచివాలయం వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా అవసరం. కానీ ఆ నిర్మాణాలన్నీ ప్రజల డబ్బుతోనే జరుగుతున్నాయి. ఎవరు, ఏ ప్రభుత్వం కూడా తమ సొంత జేబుల నుంచి డబ్బులు తీసుకొచ్చి కట్టడం లేదు. ఎంత వృధాగా, లగ్జరీగా ఎస్టిమేషన్స్ కానీ, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ కానీ, ఒక్కొక్క అంటే విధి నిర్వహణలో ఒక్కొక్క బాటిల్ మంచినీళ్ళే రూపాయలు ఉంటాయంట. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి చివరికి ప్రజల నుంచే వస్తుంది. ప్రభుత్వం తీసుకునే రుణాలకు కూడా భవిష్యత్తులో ప్రజలే బాధ్యత వహించాలి. అందుకే అమరావతి నిర్మాణంలో అసలు ప్రశ్న రాజధాని నిర్మించాలా వద్దా అన్నది కాదు. రాజధాని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు సముచితమేనా, అదే ప్రయాణంలో దేశంలో ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలతో పోలిస్తే మనం ఎంత ఎక్కువ చెల్లిస్తున్నాం అన్నదే అసలు సిసలైన ప్రశ్న. చిదంబర రహస్యం. ఈ ప్రశ్నను రాజకీయ ఆరోపణల స్థాయిలో కాకుండా గణాంక స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే లెక్కలు చెప్పాలి, ఊరికిన ఆరోపణ చేస్తే ఉంది. ముఖ్యంగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఏదైనా నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అది స్వయంగా అవినీతికి రుజువు కాదు. భవనం ప్రత్యేక రూపకల్పన కలిగి ఉండవచ్చు. సాధారణ కార్యాలయ భవనం కంటే అధిక సామర్థ్యం కలిగిన విద్యుత్తు, శీతలీకరణ, అగ్నిమాపక, భద్రతా వ్యవస్థలు ఉండవచ్చు. ఫ్లైఓవర్లు సాధారణ రహదారి కంటే లోతైన పునాదులు, ఎక్కువ ఉక్కు, భారీ కాంక్రీట్ నిర్మాణాలు, ర్యాంపులు, వంతెనలు అవసరం కావచ్చు. భూమి పరిస్థితులు కూడా వ్యయాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి కేవలం కిలోమీటరు లేదా చదరపు అడుగు వచ్చిన మొత్తాన్ని చూసి అవినీతి జరిగిందని తేల్చడం శాస్త్రీయమైన పద్ధతి కాదు. అయితే అదే సమయంలో ఒక నిర్మాణానికి సమానమైన ప్రమాణాలతో మరొక ప్రాంతంలో తక్కువ ఖర్చు అవుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతుందో ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. ఈ మధ్య డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు ఉప్పాడ అనుకుంటున్నాను, ఒక సముద్రం నుంచి అలల వలన గ్రామం అంతరించిపోతుందని ఐటీఐ చెన్నై వాళ్ళతో సంప్రదించి ఒక 350 కోట్ల రూపాయలతో ఒక ఎస్టిమేషను వాళ్ళకి అప్పచెప్పారు. అది ఎలా చేయాలి ఏంటని. అలాగా మనకి అనేక ప్రభుత్వంలోని అపారమైన జ్ఞానంతో ఉన్న ఐఐటి వాళ్ళు ఉన్నారు చాలామంది. నిజాయితీతో పనిచేసి యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. ఒక నిర్మాణం కట్టాలంటే వాళ్ళ దగ్గర నుంచి సూచనలు, సలహాలు తీసుకోకుండా ఇప్పుడు మన గవర్నమెంట్లోనే పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉంటారు, అనుభవజ్ఞులు, ఎస్సీలు, బాగా సీనియర్స్ ఉంటారు. వాళ్ళతో ఒక కమిటీ వేసి ఇది ఎలా కట్టడం అన్నది లేదు. ఎవడో ఒక ఏజెన్సీ, ఒక కన్నయ్య గాడు ఉంటాడు, ఆ ఏజెన్సీకి అప్పచెప్పేస్తారు దీన్ని ఎలా చేయాలి ఏంటని. అక్కడే మొత్తం లాబింగ్ ఉంటుంది అన్నమాట. కనుక అధిక వ్యయం అవినీతికి రుజువు కాకపోవచ్చు, కానీ అధిక వ్యయానికి వివరణ మాత్రం తప్పనిసరి. ఇక్కడే అమరావతి నిర్మాణ వ్యయాలపై ప్రజా చర్చకు నిజమైన ప్రాముఖ్యత వస్తుంది. గతంలో మనం విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్, హైదరాబాద్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వంటి నిర్మాణాలను అమరావతి ప్రాజెక్టులతో పోల్చాం. అవి మనకు చారిత్రకంగా ఉపయోగపడే ఉదాహరణలు. కానీ 2026 నిర్మాణ వ్యయాలను కూడా అర్థం చేసుకోవాలంటే 10 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాజెక్టు ధరలను కూడా ప్రధాన ప్రమాణంగా తీసుకోవాల్సి ఉండటం సరైనది కాదు. గత కొన్నేళ్లలో ఉక్కు, సిమెంటు, రాగి, అల్యూమినియం కార్మిక వ్యయం, రవాణా యంత్రాల వినియోగం వంటి నిర్మాణ రంగ వ్యయాలు మారాయి. అందువల్ల ప్రస్తుత కాలంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తున్న భవనాలు, ఎలివేటెడ్ మార్గాలు, వంతెనలు అమరావతితో పోల్చడం మరింత సముచితమైన పద్ధతి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాం. మీరు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని
తయారు చేయించడానికి కోసం చైనా సహకారం అందించారు. మరి ఇక్కడ పెద్ద పెద్ద ఐకాన్ స్ట్రక్చర్స్ కడుతున్నారు కదా, ఇంటర్నేషనల్లో బిడ్ వాళ్ళని పిలిచి ఇతర దేశాల్లో వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది ఈ నిర్మాణ రంగంలో. ఆ అనుభవంతో కడితే చాలా షార్ట్ స్పాన్లో అద్భుతమైన బిల్డింగ్స్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు చైనా వాళ్ళకి చాలా తేలిక, డబ్బులు కూడా తక్కువ. ప్రపంచంతో మనం పోల్చుకున్నప్పుడు మన దేశం నిర్మించిన ఖర్చు కంటే వాళ్ళ దేశం వాళ్ళతో నిర్మించిన కట్టడాల యొక్క ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. భవనాల విషయంకి వస్తే 2026లో దేశవ్యాప్తంగా నిర్మాణ వ్యయాలపై ప్రముఖుల అంతర్జాతీయ స్థిరాస్తి సలహా సంస్థ JLL ఇచ్చిన నిర్మాణ వ్యయ మార్గదర్శకం ఒక ఉపయోగకరమైన ప్రస్తుత ప్రమాణాన్ని ఇస్తుంది. దాని ప్రకారం ముంబైలో అధిక అంతస్తుల వాణిజ్య భవనాల నిర్మాణ వ్యయం అడుగుకు సుమారు 3,900 రూపాయల నుంచి 4,900 మధ్య, ఢిల్లీలో 3,800 నుంచి 4,700 మధ్య, బెంగళూరులో సుమారు 3,600 నుంచి 4,500 మధ్య ఉంది. పెద్ద పెద్ద సిటీస్లో. ఆంధ్రప్రదేశ్లో అంతకంటే తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అది పెద్ద నగరం ఏర్పడలేదు. అన్ని ఫెసిలిటీసు చాలా చీప్గా దొరుకుతాయి. ఇవి సాధారణ అధిక అంతస్తుల వాణిజ్య భవనాల నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత మార్కెట్ ప్రమాణాలు. అవన్నీ అత్యాధునికమైన భవంతులు, స్కై ర్యాపర్స్ ఏదో అంటారు. అయితే ఇక్కడే మరో జాగ్రత్త అవసరం. సచివాలయం లేదా శాసనసభను సాధారణ వాణిజ్య భవనంతో నేరుగా పోల్చలేం. మరి కేసీఆర్ గారు కట్టిన సచివాలయంతో పోల్చుకోవచ్చు. ప్రభుత్వ భవనాలకు ప్రత్యేక భద్రతా వ్యవస్థలు, అధిక సామర్థ్యం కలిగిన శీతలీకరణ, విద్యుత్ వ్యవస్థల, అగ్నిమాపక వ్యవస్థలు, లిఫ్టులు, సమాచార సాంకేతిక సదుపాయాలు, ప్రత్యేక అంతర్గత నిర్మాణాలు, ప్రజా వినియోగ సౌకర్యాలు ఉండవచ్చు. కానీ దగ్గరగా అవి కూడా అదే రేంజ్లో ఉంటాయి. అందువల్ల సాధారణ వాణిజ్య భవనానికి చదరపు అడుగుకి 4,000 ఖర్చు అయితే సచివాలయాన్ని కూడా అదే మొత్తానికి నిర్మించాలని చెప్పడం సరైనది కాదు. కానీ అదే సమయంలో సచివాలయం చదరపు అడుగు 10,000 చేరుకుంటే ఆ అదనపు మొత్తం ఏ పనులకు వెళుతుందో ప్రజలకు వివరించడం మాత్రం అవసరం. అది చెప్పాలి కదా. ఇప్పుడు చదరపు అడుగు 20,000 అన్నారనుకోండి, ఇక్కడ 3,000కే అవుతున్నప్పుడు మీరు ఏంటి బంగారంతో కడుతున్నారా? ఏమన్నా బంగారపు పోత పోస్తున్నారా? వెండి పోత పోస్తున్నారా? లేకపోతే మన రెడ్డి ఒక ఆయన ఇనప ఖనిజం మీద కట్టాడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆయన టాయిలెట్, కుర్చీలు ఇవన్నీ బంగారంతో చేయించాడంట. అలాగే ఎలాగా దాన్ని నిర్మిస్తున్నారో చెప్పాలి. అమరావతి శాసన భవనం విషయం మనకు మరింత స్పష్టమైన గణాంకం కనిపిస్తుంది. సుమారు 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన శాసనసభ నిర్మాణానికి 617 కోట్ల ప్రధాన నిర్మాణ ఒప్పందం ఉందని వెల్లడైన వివరాల ప్రకారం లెక్కిస్తే చదరపు అడుగుకి సుమారు 5,500 వ్యయం వస్తుంది. ఇది ప్రస్తుత కాలానికి చెందిన నిర్మాణం కావడం వల్ల గత దశాబ్దపు ధరతో పోలిస్తే సమకాలీన ఉదాహరణగా ఉపయోగించవచ్చు. కానీ శాసనసభ భవనానికి కేవలం గోడలు, పైకప్పు, స్తంభాలు నిర్మించడమే మాత్రమే ఖర్చు కాదు. విద్యుత్తు, శీతలీకరణ, అగ్నిమాపక భద్రత, లిఫ్టులు, అగ్ని ప్రమాద వ్యవస్థ, హెచ్చరిక వ్యవస్థలు, సమాచార వ్యవస్థలు, నీటి సరఫరా వంటి యాంత్రిక విద్యుత్ పలుకుబడులు పనులకు కూడా భారీ ఖర్చు ఉంటుంది. 2026 ఫిబ్రవరి 27న అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ శాసనసభ భవనానికి ఇలాంటి విద్యుత్తు, శీతలీకరణ, అగ్నిమాపక లిఫ్టులు, సమాచార వ్యవస్థలు, నీటి సరఫరా తదితర పనుల కోసం 424.34 కోట్ల పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ నిర్మాణం ఈ 424.34 కోట్లను 617 కోట్ల ప్రధాన నిర్మాణం వ్యయంతో కేవలం విశ్లేషణతో కలిపితే
1,041 కోట్లకు పైగా అవుతుంది. అంటే 11.21 లక్షల అడుగుల విస్తీర్ణంతో పోల్స్తే సుమారు అడుగుకి 9,300 చదరపు అడుగుకి వస్తుంది. అయితే ఇది తుది భవనం వ్యయం చెప్పడం సరికాదు. ఎందుకంటే ఈ రెండు మొత్తాల్లో ఏ పనులు పరస్పరం పునరావృతం అవుతున్నాయో, ఏ పనులు అదనపు పూర్తి నిర్మాణం పత్రాలను పరిశీలించాలి. అయినా ఒక లెక్క ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తుంది. ఒకే ప్రభుత్వ భవనం నిర్మాణానికి చదరపు అడుగుకు ధరను చెప్పేటప్పుడు కేవలం ప్రధాన నిర్మాణ కాంట్రాక్టు విలువను చెప్పడం సరిపోదు. భవనం పూర్తిగా వినియోగంలోకి రావడానికి అవసరమైన అన్ని ప్రధాన సౌకర్యాల ఖర్చును కూడా ప్రజలకు తెలియచేయాలి. ఇంకా అమరావతి సచివాలయం విషయంలో ప్రశ్న మరింత పెద్దది. 5 సచివాలయ టవర్లకు సుమారు 68.88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, సుమారు 4,688 కోట్ల నిర్మాణ వ్యయం అని వెల్లడైన లెక్కలు తీసుకుంటే చదరపు అడుగుకు సుమారు 6,800 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ సంఖ్యను సాధారణ వాణిజ్య భవనంతో పోల్చిన వెంటనే అవినీతి అని చెప్పలేము. కానీ ప్రస్తుత నిర్మాణ మార్కెట్లో అధిక అంతస్తుల వాణిజ్య భవనాల నిర్మాణం ప్రధాన నగరాల్లో, పెద్ద నగరాల్లో 3,600 నుంచి 4,900 మధ్య ఉన్నప్పుడు అమరావతి సచివాలయానికి డబల్ వస్తుంది. 10,000 అడుక్కి 9,000 ఇలాగా ఎంతనా ఉండొచ్చు. అదేంటో డీటెయిల్డ్గా మాకు తెలియజేయండి. అప్పుడు ఒక చర్చ ఆగిద్ది. ఇక్కడే 2026లో వచ్చిన మరో అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ గణాంకం మన ముందుకు వస్తుంది. 2026 మార్చి 16న ప్రభుత్వం అమరావతి సమగ్ర సచివాలయం శాఖాధిపతి కార్యాలయాల కోసం విద్యుత్తు, శీతలీకరణ, అగ్నిమాపక రక్షణ, లిఫ్టులు, అగ్ని ప్రమాద హెచ్చరికలు, ప్రజా ప్రకటన వ్యవస్థ, నీటి సరఫరా వంటి పనులకు 2,316 కోట్ల పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి 5 సచివాలయ టవర్లకు సంబంధించిన ప్రత్యేక యాంత్రిక విద్యుత్తు పనుల కోసం ఇవ్వబడింది. ఇది చిన్న మొత్తం కాదు. 4,688 కోట్ల నిర్మాణ వ్యయంతో 2,316.88 కోట్లను కేవలం విశ్లేషణాత్మకంగా కలిపితే 7,000 కోట్లకు పైగా అవుతుంది. 68.88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పోలిస్తే సుమారు అడుగుకి 10,000 పైగా చదరపు అడుగుకి ఖర్చు వస్తుంది. అయితే మళ్ళీ చెప్పాలి, ఇది తుది సమగ్ర ఖర్చు కాదు. ఇంకా ఉంటాయి. ప్రభుత్వ ఉత్తర్వులోని ఇంకా కొన్ని అంతర్గత పనులు తర్వాత సమర్పించబడతాయని పేర్కొనబడింది. కాబట్టి తుది ఖర్చు మరింత మారే అవకాశం ఉంది. ఇక్కడే ప్రజల ముందున్న అసలు ప్రశ్న మరింత బలంగా మారుతుంది. సచివాలయంలో పూర్తయ్యే సమయానికి నిర్మాణం, విద్యుత్తు, శీతలీకరణం, అగ్నిమాపక వ్యవస్థలు, లిఫ్టులు, అంతర్గత సౌకర్యాలు, ఇతర అవసరమైన పనులన్నీ కలిపి ఒక చదరపు అడుగుకు తుది ఖర్చు ఎంత అవుతుంది? ప్రభుత్వం ఈ ఒక్క ప్రశ్నకు పూర్తిగా సమాధానం ఇస్తే ప్రస్తుతం జరుగుతున్న చాలా రాజకీయ వివాదాలకు ముగింపు పలకవచ్చు. ఇక చదరపు అడుగుకు 18,000 నుంచి 22,000 వరకు ఖర్చు అవుతుందనే విమర్శ కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది. అయితే ఆ మొత్తాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వ తుది ఖర్చుగా ప్రకటించడం సరైంది కాదు. అది ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే ఉండాలి. కానీ ఆ ఆరోపణను ప్రభుత్వం పూర్తిగా కొట్టివేయాలంటే సచివాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు అంచనా, కాంట్రాక్టు, యాంత్రిక, విద్యుత్ పనులు, అంతర్గత అలంకరణ, ఇతర పనులన్నీ కలిపిన సమగ్ర తుది ఖర్చును ప్రజలకు వెల్లడించాలి. అప్పుడు చదరపు అడుగుకు అసలు ధర ఎంత అన్నది ఎవరికి అనుమానం లేకుండా తెలుస్తుంది. రోడ్లు, ఫ్లైఓవర్ల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇక్కడ చదరపు అడుగు కంటే కిలోమీటర్ వ్యయం ఒక ప్రాథమిక ప్రమాణం. అయితే 6 వరుసల ఫ్లైఓవర్ను 4 వరుసల ఫ్లైఓవర్తో, నేల మీద రహదారిని ఎలివేటెడ్ రహదారితో, సాధారణ వంతెనను కేబుల్ వంతెనతో నేరుగా పోల్చడం సరైంది కాదు. రహదారి వ్యయం గురించి మాట్లాడేటప్పుడు పొడవుతో పాటు వెడల్పు, వరుస సంఖ్యలు, ఎలివేటెడ్ భాగం, వంతెనలు, అండర్ పాసులు,
ర్యాంపులు, సర్వీస్ రోడ్లు, భూమి, యుటిలిటీ మార్పులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో ఈ తేడా బాగా స్పష్టంగా కనిపిస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు సుమారు 21 నుంచి 22 కిలోమీటర్ల పరిధిలో ఉండగా మొత్తం ప్రాజెక్టు వ్యయం 1519 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరాలు ఉన్నాయి. మొత్తం మార్గాన్ని సగటున లెక్క వేస్తే కిలోమీటర్కు సుమారు 70 కోట్ల స్థాయి వస్తుంది. కానీ అందులోని ప్రత్యేక ఎలివేటెడ్ మరియు వంతెనల ప్యాకేజీలో వ్యయం గణనీయంగా ఎక్కువగా కనిపిస్తుంది. 3 నుంచి 3.5 కిలోమీటర్ల పరిధిలోని ఒక ప్రత్యేక ప్యాకేజీకి సుమారు 593 కోట్ల నుంచి 610 కోట్లకు పైగా అంచనాలు కల్పిస్తున్నాయి. 610 కోట్లను 3.5 కిలోమీటర్లతో భాగిస్తే కిలోమీటర్కు సుమారు 174 కోట్లు వస్తాయి. ఈ సంఖ్య ప్రస్తుత రాజకీయ చర్చలో ఎక్కువ భాగం కనిపిస్తుంది. అంటే కిలోమీటర్కు 174 కోట్లు ఏంటండి? గుండె ఆగిపోతుంది. ఇదంతా ఎక్కడుంది ఏంటి? ఒక 75 కోట్లతో కిలోమీటర్ ఖర్చు ఉంటే ఇప్పుడు అదనంగా 100 కోట్లు ఎక్కువగా 174 కోట్లుగా చర్చ సోషల్ మీడియాలో వస్తుంది. కానీ ఇక్కడ ఒక రకమైన విషయాన్ని, ఒక కీలకమైన విషయాన్ని మనం మర్చిపోకూడదు. 174 కోట్లు కిలోమీటర్ కన్నది మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డుకు వర్తించే సగటు కాదు. అది ప్రత్యేకంగా ఖరీదైన నిర్మాణ భాగాన్ని మాత్రమే తీసుకున్న లెక్క. అంటే మొత్తం 21 నుంచి 22 కిలోమీటర్ల రహదారి సగటు దానికి చాలా తక్కువగా ఉంటుంది. అయితే ప్రత్యేక ప్యాకేజీలో కిలోమీటర్కు 174 కోట్లు ఎందుకు వస్తుంది అన్న ప్రశ్న మాత్రం సమంజసం. ఈ ప్యాకేజీలో ఎంత ఎలివేటెడ్ నిర్మాణం ఉంది, ఎంత వంతెన ఉంది, ఎంత ర్యాంపు ఉంది, ఎంత అండర్ పాస్ ఉంది, ఎంత ఉక్కు ఉపయోగిస్తున్నారు, పునాదుల వ్యయం ఎంత ఉంది, సాధారణ రహదారి భాగం ఎంత అన్న పూర్తి లెక్కను ప్రభుత్వం ప్రజలకు అందించాలి. ఇక్కడ మనం 2026లో హైదరాబాదులో ప్రతిపాదించిన మరో ప్రాజెక్టును పరిశీలిస్తే పోలిక మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు జాతీయ రహదారిపై సుమారు 5.5 కిలోమీటర్లు 3 స్థాయిల ఎలివేటెడ్ మార్గానికి సుమారు 941 కోట్లతో నిర్మించాలనే ప్రతిపాదన 2026లో వచ్చింది. సాధారణ లెక్కలో ఇది కిలోమీటర్కు సుమారు 171 కోట్ల స్థాయి. అంటే అమరావతి ప్రత్యేక సీడ్ యాక్సెస్ ప్యాకేజీకి వస్తున్న సుమారు 174 కోట్ల కిలోమీటర్ వ్యయం హైదరాబాదులో ప్రస్తుతం ప్రతిపాదించిన సుమారు 171 కోట్ల కిలోమీటర్ల వ్యయానికి దాదాపు సమానంగా ఉంది. దీని ద్వారా ఒక ముఖ్యమైన విషయం బయటపడుతుంది. అమరావతిలో కిలోమీటర్కు 174 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఎక్కడ ఇంత ఖర్చు చేయలేదన్న వాదన ఖచ్చితమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుత కాలంలోనే హైదరాబాదులో అంతకంటే పెద్ద స్థాయి 3 స్థాయిల నిర్మాణంతో కూడిన ఎలివేటెడ్ మార్గానికి దాదాపు అదే కిలోమీటర్ వ్యయం కనిపిస్తుంది. అయితే దీనివల్ల అమరావతి వ్యయాన్ని ప్రశ్నించకూడదని కాదు అర్థం. అసలు ప్రశ్న మరింత పదునుగా మారుతుంది. హైదరాబాద్ ప్రాజెక్టులో 3 స్థాయిల నిర్మాణం, భిన్నమైన రవాణా సదుపాయాలు ఉంటే అమరావతి ప్రత్యేక ప్యాకేజీలోని 174 కోట్ల కిలోమీటర్ వ్యయానికి సమానమైన నిర్మాణ విలువ ఏమిటి? ఇది ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం ప్రజలకు వివరించాల్సిన విషయం. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా ఈ చర్చలో పూర్తిగా పక్కన పెట్టలేం. అవి పాత నిర్మాణాలు కాబట్టి నేటి ధరలకు నేరుగా పోలికగా ఉపయోగించకూడదు. అయినప్పటికీ విజయవాడలోనే అత్యంత రద్దీ ప్రాంతంలో నిర్మించిన 2 ఫ్లైఓవర్ల మొత్తం పొడవు సుమారు 4.8 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉండగా నిర్మాణ వ్యయం 170 నుంచి 180 కోట్ల స్థాయిలోనే ఉంది. అప్పటి ధరల ప్రకారం కిలోమీటర్కు 36 నుంచి 37 కోట్ల స్థాయి వస్తుంది. మరి అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏముంటుంది? అప్పుడేమో 35-36 కోట్లు అయితే మా అయితే 50 కోట్లు అవుతుంది. ఇప్పుడు అలా అవ్వట్లేదు కదా, చాలా ఎక్కువ అవుతుంది. ఇది నేటి ధరకు సరైన పొలిక కాకపోయినా ఒక చారిత్రక ప్రశ్న మన ముందుకు తెస్తుంది. గత కొన్నేళ్లలో నిర్మాణ వ్యయాలు ఎంత పెరిగాయి, పెరిగిన ధరల్లో ఉక్కు వాటా ఎంత, సిమెంట్ వాటా ఎంత, కార్మిక వ్యయం ఎంత, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, పోల్చుకోవాలి.
కనకదుర్గ ఫ్లైఓవర్ విషయం కూడా ఇదే జాగ్రత్త అవసరం. అది 6 వరుసల ఎలివేటెడ్ నిర్మాణం. దాని ఎలివేటెడ్ భాగం సుమారు 2.6 కిలోమీటర్లు. మొదటి ఒప్పందం విలువ సుమారు 282.4 కోట్లు ఉండగా మొత్తం ప్రాజెక్టు ప్యాకేజీలో ఇతర నిర్మాణాలు, అనుసంధానం, ఇతర పనులు కలిపి తరువాత ఖర్చు పెరిగింది. అందువల్ల 282.4 కోట్లను 2.6 కిలోమీటర్లతో భాగించి వచ్చిన సంఖ్యను నేటి అమరావతి ప్యాకేజీతో నేరుగా పోల్చడం కంటే 2 ప్రాజెక్టుల పూర్తి నిర్మాణ పరిధిని సమానంగా తీసుకొని పోల్చడం శాస్త్రీయమైన పద్ధతి. దుర్గం చెరువు కేబుల్ వంతెన విషయంలో కూడా ఇదే వస్తుంది. ఇది సాధారణ ఫ్లైఓవర్ కాదు, నీటిపై నిర్మించిన ప్రత్యేక కేబుల్ వంతెన. ప్రత్యేక పునాదులు, ఉక్కు నిర్మాణాలు, కేబుల్ వ్యవస్థ, ప్రత్యేక కల్పన కారణంగా దాని కిలోమీటర్ వ్యయం సాధారణ రహదారి కంటే చాలా ఎక్కువగా ఉండటం సహజం. కాబట్టి దానిని సాధారణ ఫ్లైఓవర్తో పోల్చి అదే ధరలో అమరావతి ఫ్లైఓవర్ ఎందుకు అని అనడం సాంకేతికంగా సరైన పోలిక కాదు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి నిర్మాణాన్ని దాని స్వభావానికి సమానమైన నిర్మాణంతోనే పోల్చాలి. అదే విధంగా సచివాలయాన్ని సాధారణ కార్యాలయ భవనంతో పోల్చేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. కానీ సచివాలయం చదరపు అడుగు ఎంత ఖర్చు అవుతుందో మాత్రమే దాచాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు లభించిన లెక్కలు ఒక ముఖ్యమైన వాస్తవాన్ని సూచిస్తున్నాయి. అమరావతి శాసనసభ ప్రధాన నిర్మాణానికి చదరపు అడుగుకి 5,500 స్థాయి వస్తుంది. అదనపు యాంత్రిక, విద్యుత్ పనులు కలిపితే ఆ లెక్క సుమారుగా 9,300 స్థాయికి చేరుతుంది. సచివాలయానికి ప్రకటించిన ప్రధాన నిర్మాణ వ్యయాన్ని విస్తరణతో పోలిస్తే 6,800 చదరపు అడుగుకు వస్తుంది. 2026లో మంజూరైన 2,316 కోట్లు యాంత్రిక విద్యుత్ పనులకు కూడా విశ్లేషణాత్మకంగా కలిపితే చదరపు అడుగు 10,000 రూపాయలు అడుగుకి కనిపిస్తుంది. ఇవి తుది ఖర్చులు కావు. పూర్తి నిర్మాణం ముగిసిన తర్వాత మాత్రమే అసలు ధర తెలుస్తుంది. అయితే 2026లో దేశంలోని ప్రధాన నగరాల్లో అధిక అంతస్తులు వాణిజ్య భవనాల నిర్మాణ వ్యయం సుమారు 3,600 నుంచి 4,900 మధ్య ఉన్నదనే JLL నిర్మాణ వ్యయ మార్గదర్శకాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడే అసలు విషయం. అంటే వ్యాపార నిర్మాణం బిల్డింగ్స్ అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మ్యాక్సిమం 5,000. మరి ఇక్కడ ఎందుకు 10,000 అవుతుంది స్క్వేర్ ఫీట్కి? వాణిజ్య భవనాలంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని నిర్మాణ వ్యయాలు ఉంటాయి. అందులో నగరాల్లో లెక్క మ్యాక్సిమం నేను అయితే 3,000 నుంచి 4,500 కాదు, 5,000 అనుకుంటే ఇక్కడ 5,000 కూడా కాదు, 10,000. ఇది దీని మీద ఇంజనీర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు నగరాల్లో తక్కువగా 3,600 ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో చదరపు అడుగు 10,000 ఎందుకు ఉంటుంది, ఇంకా తుది ఖర్చు కాదంటున్నారు, ఇంకెంత అవుతుందో కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి బిల్డింగ్స్కి, వాణిజ్య భవనాలకి లిఫ్టులు అన్నీ ఉంటాయి, అన్ని రకాలే, ఫైర్ కానీ ఏసీలు కానీ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని నేను చెప్తున్న అంశాలు కనుక ఈ లెక్క మొత్తం కూడా తేడా వస్తుంది. ఈ లెక్కలన్నీ కూడా ప్రభుత్వం డెఫినెట్గా ఇదేదో ప్రభుత్వం ఎలా చేస్తుంది, మంచిగా చేస్తుందా, చెడ్డగా చేస్తుందా, అవినీతిగా చేస్తుందా, ఈ విషయాలు మరింతగా తెలియాలంటే డెఫినెట్గా మరోసారి ఈ విషయాలన్నిటిపైన మీ ఇంజనీర్స్తో, ఎస్టిమేషన్ చేసే వారితో, వాళ్ళతో ఒక ఏమంటారు ప్రజెంటేషన్ ఇప్పించండి. అప్పుడు ప్రజలకు తెలియాలి 10,000 రూపాయలు అవుతుందంటే ఆ విషయాలు చదరపు అడుగుకి ఏమేమి ఎలా కడుతున్నారు, ఏమైనా మెట్లకి బంగారు పూత ఒక తొడుగులాగా ఏమైనా తొరుగుతున్నారా లేదా అన్నది తెలియాలి. ఇదే విషయంలో చాలా చోట్ల అవినీతి అనేది పెద్ద ఎత్తున మతపరమైన కట్టడాల్లో కూడా జరిగింది. అయోధ్య విషయంలో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఇక్కడ కూడా ఎంత జరుగుతుందన్నది ప్రజలకు తెలియాలి. ఈ పన్నులన్నీ మేము కట్టాల్సిన బాధ్యత మాకుంది ప్రజలకి. మీరు ఆ డబ్బులన్నింటినీ ఎక్కడో దాచుకుంటారు, వెళ్ళిపోతారు.
కానీ ఈ ఈ యొక్క భారం అంతా ప్రజలే మొయ్యాలి కనుక మాకు తెలుసుకునే రైట్ ఉంది. దాన్ని మీరెవరు విస్మరించలేరు. కనుక ఈ విషయాలు తెలుసుకొని సమాజానికి అన్ని విషయాలు తెలియాలని చెప్పాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి తెలియజేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్.